పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ నాస్తికులు చార్లెస్ బ్రాడ్లా రచించిన నాస్తికత్వం కావాలి అనే పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు పదార్థం అనే మాటకు అర్థమేమిటో చూద్దాం. ఆస్తికుడు వాడే పదార్థం అన్న మాటకు అర్థమేమిటో ఖచ్చితంగా తెలియదు. నాస్తికుని పదజాలంలో పదార్థం, ప్రకృతి, సారము, ఉనికి అనే మాటలను ఒకే భావాన్ని సూచిస్తుంది. స్థావరమైనటువంటి, శక్తియుతమైనటువంటి, జడమైనటువంటి, జంగమమైనటువంటి అంటే మనో సంబంధమైన ఉద్రేకం, ఉద్రేకంలో మార్పుల గురించి, బాహ్య సంబంధమైన కర్త కర్మల గురించి తెలిసిన లక్షణాల చిహ్నంగా పదార్థం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. గోచర జగత్తులోని సంఘటనల సమూహం, ఆ సంఘటనలకు కారణభూతములైన వాటిని అంటే జరిగే సంఘటనలన్నీయే కాక జరగగల సంఘటనల కన్నిటికి ప్రకృతి అన్న మాటను మిల్ వాడారు. పదార్థం, జ్ఞానం అనే మాటలను వాడేటప్పుడు ఆస్తికుడు తన అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తపరచలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. ఏమాత్రమైనా ప్రయత్నం చేస్తే పరస్పర విరుద్ధ భావాలను వాడుతున్నాడని విదితం అయింది. విచారణ, గ్రహణ శక్తులు ఒక మారు వేరువేరుగా పరిగణింపబడతాయి. అయితే ఆస్తికుడు ఆ రెండిటిని జ్ఞానం అనే దానిలో కలుపుతాడనుకోవటం సబబే. ఇంద్రియాలకు గోచరమైనటి వాటిని గ్రహించుట అనే శక్తి వివేకానికి పునాది. గ్రహణ శక్తి ప్రతి జంతువులోనూ భేదిస్తుంది. పదార్థం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకే అర్థాన్ని ఇచ్చే జ్ఞానం అనే మాట వాడతారు. ఇంద్రియాలకు గోచరమైనటువంటి వాటిని గ్రహించే శక్తి, వాటి స్మరణ వేరువేరు శక్తులు. అప్పుడప్పుడు వ్యత్యాసంతో ఉంటాయవి. ఒకనికి గ్రహణ శక్తి హెచ్చుగా ఉండవచ్చు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండవచ్చు. లేక జ్ఞాపక శక్తి హెచ్చుగా ఉండి గ్రహణ శక్తి తక్కువగా ఉండవచ్చు. జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి జ్ఞానంలో భాగాలుగా పరిగణింపబడ్డాయి. రెండు లేక హెచ్చు వస్తువుల గురించి గ్రహించి విచారించుట, విమర్శ చేయుట, ఇవే కాక ఇంకా ఎన్నో మనోస్థితులు జ్ఞానంగా చిత్రించబడ్డాయి. దేవుడు అనే మాటకు ఏ అర్థం ఉన్నా జ్ఞానం కలిగినవాడు కాడు. దేవుడు గ్రహించలేడు. గ్రహణ చర్యలో క్రొత్తదనాన్ని స్వీకరించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దేవుడు సర్వజ్ఞుడు అయితే అతడి అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటే. గ్రహించి గ్రహిస్తూ అయినా ఉండాలి, లేదా ఎప్పుడూ గ్రహించకుండా అయినా ఉండాలి. దేవుడు ఎప్పుడూ పూర్వం గ్రహిస్తూ ఉంటే నూతన విజ్ఞానం పొందుతూ ఉండాలి. కనుకన ఆ పక్షంలో ప్రస్తుతం కంటే పూర్వం ఒకానొక సమయంలో అతనికి తక్కువ విజ్ఞానం ఉండి ఉండవలెను అనుకున్నను దేవుడు ఎప్పుడూ గ్రహిస్తూ ఉండి ఉండలేడు. అంటే అసమగ్ర పరిపూర్ణుడవుతాడు. దేవుడే కాదు, దేవుడు స్మరించలేడు, మరువలేడు, పోల్చి చూడలేడు, విచారింపలేడు, విమర్శ చేయలేడు. గ్రహణ శక్తి లేనిదే సమగ్ర జ్ఞానం శూన్యం. కోల్రిడ్జ్ మాటల్లో చెప్పాలంటే ఇంద్రియాల ప్రకారం విమర్శించే శక్తే గ్రహించుట. కానీ దేవునకు ఇంద్రియాలున్నాయా? ఇంద్రియ వ్యాపారం జరిపేందుకు దేవునికి బాహ్యంగా ఏమైనా ఉందా? విచారణ శక్తి లేకుండా సమగ్ర జ్ఞానం ఉండదు. కనుక దేవుడు జ్ఞానం లేనివాడా అని బ్రాడ్లా ప్రశ్నించారు. ఈరోజు మనం బ్రాడ్లా రచించిన నాస్తికత్వం కావాలి అనే పుస్తకం నుండి పదార్థం అంటే ఏమిటి, గ్రహణ శక్తి, జ్ఞానం అంటే ఏమిటి అనే అంశాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.